కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అంబర్పేటలోని అలీకేప్ జంక్షన్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వక్తాభరణం కృష్ణమోహన్ రావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి ఆనంద్ గౌడ్లతో కలిసి పౌరమానాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఓబీసీల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రిబాయి పూలేలు భారతదేశంలో మహిళా విద్యకు ఆద్యం. వారు వేసిన పొలవల్లే నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల సమాజంలో అణగారిన వర్గాల విముక్తి కోసం, వారి సామాజిక సమానత్వం కోసం పూలే దంపతులు తమ జీవితాంతం అంకితభావంతో పనిచేశారని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ ఒక విప్లవాత్మక నిర్ణయం. మహిళా హక్కుల విషయంలో పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడించారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే చారిత్రాత్మక నిర్ణయం పూలే కళలు నిజం చేసే దిశగా వేసిన విప్లవాత్మక, సాహసోపేతమైన నిర్ణయమని అభివర్ణించారు. పూలే స్ఫూర్తితోనే వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కిషన్ రెడ్డి అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎలాంటి సమగ్ర గణన జరగడం ఇదే తొలిసారని ఆయన స్పష్టం చేశారు. బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి పూలే చేసిన పోరాటమే ఈ నిర్ణయానికి ప్రధాన స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధన లక్ష్యంగా అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి సందర్భంగా పునరుద్ఘాటించారు. నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఉత్సవాలను దేశమంతా జరుపుకుంటున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు తెలుగు పత్రికలో కూడా దీనికి సంబంధించినటువంటి వ్యాసాలు ప్రత్యేకంగా రాయడం జరిగింది. మనకందరికీ తెలుసు, మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో మహిళల సాధికారత కోసం, మహిళల లిటరసీ కోసం వారి శ్రీమతి గారు అహర్నిశలు కృషి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఈ 200 సంవత్సరాల జయంతి సందర్భంగా ఈరోజు స్వాతంత్రం వచ్చినటువంటి ఈ యొక్క 78 సంవత్సరాల తర్వాత ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే కన్నటువంటి కళలను సాకారం చేసే దిశలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కల్పించేటువంటి ఒక సాహసోపేతమైనటువంటి, ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశంలో మహిళలు 33% చట్టసభల్లో, అది లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదృష్టం ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఉత్సవాల సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రత్యేకంగా బడుగు బలైన వర్గాల కోసం, మహిళల యొక్క సంక్షేమం కోసం, మహిళల యొక్క సాధికారత కోసం కష్టపడ్డారు. వారి శ్రీమతి గారు కూడా అనేక రకాలుగా మరి ప్రత్యేకంగా మొట్టమొదటి ఈ దేశంలో ఆనాడే ప్రత్యేకమైనటువంటి విద్యా సంస్థలు పెట్టి, పాఠశాలలు పెట్టి మహిళలను ప్రత్యేకంగా చదివించినటువంటి, సమాజంలో మార్పు తీసుకొచ్చినటువంటి, మహిళలు కూడా చదువుకోవాలి, తమ కాళ్ళ మీద నిలబడాలి, మహిళల హక్కుల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు బడుగు బలైన వర్గాలతో పాటు మరి మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన జయంతి సందర్భంగా, 200వ జయంతి సందర్భంగా ఈరోజు దేశంలో పార్లమెంటులో రానున్న రోజుల్లో మరి ఈ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించేటువంటి నిర్ణయము మహాత్మా జ్యోతిరావు గారి పూలే స్ఫూర్తితో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం చాలా సంతోషం. ఈరోజు మనకందరికీ తెలుసు, మరి దేశంలో మహాత్మా గాంధీ తర్వాత ఎవరికైనా మహాత్మా బిరుదు వచ్చిందంటే మరి మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన చేసిన సేవల కోసం దేశ ప్రజలు ఆయనకు మహాత్మాగా మరి బిరుదునిచ్చి ఆయన ఇప్పటి వరకు కూడా గుండెల్లో పెట్టుకుని కొలుస్తున్న విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. నేను ప్రత్యేకంగా మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా వారికి మా అందరి తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, ఆయన స్ఫూర్తితో, ఆయన అడుగుజాడలతో, ఆయన ఇచ్చినటువంటి మరి ఈ యొక్క సందేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ
పునరంకితమై కష్టపడి అడుగుజాడల్లో ముందుకెళ్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇదే 200 సంవత్సరాల సందర్భంగా దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి బీసీ జనాభా సేకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరము జనాభా సేకరణ ప్రారంభం కానున్నది. ఆ జనాభా సేకరణలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈరోజు బీసీ జనాభా సేకరణ చేయాలని, క్యాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు, కులగణన చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకోవడం ఏదైతున్నదో ఇది కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ చరిత్రలో మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి కులగణన. దీనికి కూడా మాకు స్ఫూర్తి మహాత్మా జ్యోతిరావు పూలే, నరేంద్ర మోడీ గారు జ్యోతిరావు గారి పూలే స్ఫూర్తితోటే ఈ దేశంలో కులగణన చేపడుతున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.